మామ ఈసారి ఐపీఎల్ లో ఆర్సీబీ ఫేట్ మారే ఛాన్స్ ఉంది మామ. ఇది నేను టీమ్ లో ఉన్న ప్లేస్ ని చూసి చెప్పట్లేదు. రీసెంట్ గా వాళ్ళ మేనేజ్మెంట్ లో యాడ్ అయిన ఒక పర్సన్ ని చూసి చెప్తున్నా. ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్ చూసి చెప్తున్నా. ఆర్సీబీ మేనేజ్మెంట్ లో యాడ్ అయిన పర్సన్ పేరు మో బోబత్. మనోడు ప్రీవియస్ గా ఏం చేశాడో చెప్తా. దెన్ యూ డిసైడ్ తన ఆర్సీబీకి మంచి అసెట్ అవుతాడో లేదు. తను ప్రీవియస్ గా 12 years ఇంగ్లాండ్ క్రికెట్ కోసం వర్క్ చేశారు. అయితే 2015 లో ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ టీం మీద ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో తేలింది ఏంటి అంటే ఇంగ్లాండ్ టీం చాలా కన్జర్వేటివ్ క్రికెట్ ఆడుతుంది అని. కన్జర్వేటివ్ క్రికెట్ అంటే ఎప్పుడో 90s లో ఫాలో అయిన రూల్స్ తో 90s ప్లేయర్స్ ఆడిన మైండ్ సెట్ తో టీం మేనేజ్మెంట్ చేస్తున్నారని అర్థమైంది. అందుకని మేము మిగిలిన టీమ్స్ తో పోలిస్తే ఇంగ్లాండ్ టీం పర్ఫార్మెన్స్ చాలా వర్స్ట్ గా ఉందని తేలింది. అందుకని 2016 లో ఆండ్రూ స్టార్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంగ్లాండ్ క్రికెట్ టీం కి ప్లేయర్ ఐడెంటిఫికేషన్ లీడ్ చేశారు. ఆండ్రూ స్టార్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే టాలెంట్ మేనేజ్మెంట్ లో ఇంగ్లాండ్ క్రికెట్ టీం చాలా దారుణంగా ఉందని. దీన్ని సెట్ చేయాలి అని అనుకుని బేస్బాల్ గేమ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని డెప్త్ చార్ట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేశారు. డెప్త్ చార్ట్ అనాలిసిస్ ఏంటి అంటే అసలు ఇంగ్లాండ్ క్రికెట్ ఆడే వాళ్ళలో ఎంతమంది ఓపెనర్స్ ఉన్నారు, ఎంతమంది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఉంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఆడుతున్నారు, ఆల్రౌండర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఏ పొజిషన్ లో ఎక్కువ రన్స్ కొడుతున్నారు, పొజిషన్ మారిస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మిడిల్ ఆర్డర్స్ చూసుకునే బౌలర్స్ ఎంతమంది, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఎవరు, ఇలా గేమ్ లో ఆడే 11 పొజిషన్స్ లో ఒక్కొక్క పొజిషన్ కి 3 to 4 ప్లేయర్స్ సెలెక్ట్ చేశారు. ఒక ప్లేయర్ ఫామ్ లో లేకపోతే వెంటనే ఇంకో ప్లేయర్ తో రీప్లేస్ చేసేలాగా వీళ్ళని 3 to 4 టీమ్స్ లాగా మార్చి ఫుల్ ప్రాక్టీస్ చేయించారు. ఎంతలా ప్రాక్టీస్ చేయించారంటే 2021 లో పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ లో ఆడాల్సిన టీం కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటాయి. ఇంగ్లాండ్ బోర్డు వాళ్ళ సెకండ్ టీం ని పంపారు. సెకండ్ టీం గెలిచి వచ్చింది. వీళ్ళు కండక్ట్ చేసిన డెప్త్ చార్ట్ అనాలిసిస్ లో బయటపడిన కీ ప్లేయరే ఫిల్ సాల్ట్. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్ లో తన పొజిషన్ ఏంటో తెలుసు కదా. అదే ఇప్పుడు 2019 ఓడిఐ వరల్డ్ కప్ కొట్టారు. 2022 లో T20 వరల్డ్ కప్ కూడా కొట్టారు. అయితే ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కి డెప్త్ చార్ట్ అనాలిసిస్ ఐడియా ఇచ్చింది. ఈ అనాలిసిస్ మొత్తాన్ని నడిపింది మో బోబత్. ఇంగ్లాండ్ టీం కి అంత చేశాడు కాబట్టి ఈసారి ఆర్సీబీ ఫేట్ మార్చగలడు అని అంటున్నా. అయితే మో బోబత్ ఆర్సీబీ టీం కి 2023 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఇప్పుడు కొంతమంది 2024 లో తన టీం లోనే ఉన్నాడు కదా, మరి టీం కప్ ఎందుకు కొట్టలేదని క్వశ్చన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం ఎలా ప్లేయర్స్ కి వెళ్ళిందో గుర్తుందిగా. 1% ఛాన్స్ ఉంది అన్నారు. కట్ చేసి 100% ఛాన్స్ ప్లేయర్స్ కి వెళ్ళిపోయారు. దానికి మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది రీజన్స్. దట్టు ఈ సంవత్సరం వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని ఏరి కోరి కొనుక్కున్నారు. ఆర్సీబీ టీం చాలా వరకు ఇంగ్లాండ్ టీం తో నిండిపోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్ స్టామినా ఏంటి అన్నది మో బోబత్ కి బాగా తెలుసు. వీళ్ళని కరెక్ట్ గా ఆడుకుని ఆర్సీబీ ఫేట్ ని మార్చే ఛాన్స్ ఉంది మావయ్య. అంతెందుకు మావ జాస్ బట్లర్ ని ఓపెనింగ్ కి దింపితే వండర్స్ క్రియేట్ చేశాడని ఐడియా ఇచ్చిందే తన మామ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తన డెసిషన్స్ ఎలా ఉంటాయో. సో అది మావ నేను చెప్పాలనుకున్నది. మీకేమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడేసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.